హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. మలేరియాకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది తప్పు? దోమకాటు ద్వారా సంక్రమించే పరాన్నజీవుల వల్ల మలేరియా వస్తుంది. మలేరియా యొక్క ప్రాథమిక లక్షణాలు జ్వరం, చలి మరియు తలనొప్పి. యాంటీబయాటిక్స్ వాడకం ద్వారా మలేరియాను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. పిల్లల్లో మలేరియాను నివారించడానికి ఆర్టీఎస్, ఎస్ మరియు R21 టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి. సో ఇందులో మలేరియాకి సంబంధించి ఏ తప్పు? సో ఇక్కడ మనం చూసామంటే దోమకాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్ ఇది. సో మలేరియా యొక్క ప్రాథమిక లక్షణాలు జ్వరం, చలి మరియు తలనొప్పి కరెక్ట్ స్టేట్మెంట్, రెండు కరెక్ట్. యాంటీబయాటిక్స్, సో మనకి మలేరియా వైరస్ నుంచి వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్స్ ఒక్కటే సరిపోదు అనమాట. యాంటీవైరల్ మందులు కూడా దీనికి అవసరం. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు అనమాట. సో పిల్లల్లో మలేరియాకి రాకుండా చూడడానికి వాళ్ళకి ఆర్టీఎస్, ఎస్ఎన్ మరియు R21 టీకాలు, సో వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మలేరియాకి సంబంధించి అది తప్పు అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే మలేరియా నియంత్రణ అనేది యాంటీ మలేరియల్ మందులు, మళ్ళీ అదే కాకుండా వెక్టార్ కంట్రోల్. సో వెక్టార్ నియంత్రణ, ఉదాహరణకు క్రిమి సంహారక చికిత్స చేసిన వలలు, నెట్స్ ఉంటాయి, మస్కిటో నెట్స్, వాటిని యూజ్ చేసి ఆ దోమల నుంచి మనం కాపాడుకోవచ్చు అనమాట. మరియు టీకాలపై ఆధారపడి ఉంటుంది, యాంటీబయాటిక్స్ మాత్రమే కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. SMRలు ఒక యూనిట్కు 3000 MW వరకు మెగావాట్స్ వరకు సామర్థ్యం కలిగిన అధునాతన అణు రియాక్టర్లు మరియు మాడ్యులర్గా ఉంటాయి. ఇవి ఫ్యాక్టరీ అసెంబ్లీ మరియు సైట్ ఇన్స్టాలేషన్కు అనుమతిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి SMRలు వాటి పవర్ అవుట్పుట్ కారణంగా అధిక సామర్థ్యం గల గ్రిడ్ మౌలిక సదుపాయాల్లో మాత్రమే ఉపయోగించబడేలా రూపొందించబడ్డాయి మరియు పరిమిత గ్రిడ్ యాక్సెస్తో మారుమూల ప్రాంతాలకు తగినవి కావు. SMRలు సాధారణంగా సాంప్రదాయ రియాక్టర్లతో పోలిస్తే అధిక రిఫ్యూలింగ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ప్రతి 1 నుంచి 2 సంవత్సరాల వరకు ఒకసారి ఇంధనాన్ని నింపడం అవసరం. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు అనమాట. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా మనకు న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి, కానీ వాటి కన్స్ట్రక్షన్ చాలా కష్టం, చాలా పెద్దగా ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుద్ది, చిన్న చిన్న ఏరియాస్కి వాటిని మనం అరేంజ్ చేయలేము అనమాట. అది కాకుండా పెద్ద గ్రిడ్లో మనం అనుసంధానం చేస్తూ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కాబట్టి. కానీ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేటివి స్మాల్ స్కేల్లో ఉంటాయి అనమాట, న్యూక్లియర్ రియాక్టర్స్. అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఏంటి, ఫ్యాక్టరీ అసెంబ్లీస్ కానీ సైట్ ఇన్స్టాలేషన్ కానీ చాలా ఈజీ అవుతుంది అనమాట. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇన్స్టాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. SMRలు ఇది తప్పు స్టేట్మెంట్, ఎందుకంటే ఇది అధిక సామర్థ్యం గల గ్రిడ్లో కలపాల్సిన అవసరం లేదు, అవునా. సో వీటిలో పరిమిత గ్రిడ్ యాక్సెస్ ఉన్నా కానీ మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని వాడుకోవచ్చు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుద్ది. ఇప్పుడు మనం మూడో చూసామంటే ఈ SMRలకి తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి రీఫ్యూలింగ్ కూడా చాలా తక్కువగా చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ టైం తర్వాత, అంటే 1 నుంచి 2 కాకుండా 3 నుంచి 7 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటుంది అన్నమాట రీఫిల్లింగ్ టైం అనేది. అదే సాధారణ రియాక్టర్లు అనుకోండి, అవి 1 నుంచి 2 సంవత్సరాల్లో రీఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఏంటి, యురేనియం ఇవి ఉంటాయి కదా, వీటిని మనం దానికి యాడ్ చేస్తూ ఉండాలి. కానీ SMRలో అంత అవసరం లేదనమాట. సో రెండో స్టేట్మెంట్ మూడో స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఫస్ట్ కరెక్ట్. సో SMRలు పరిమిత గ్రిడ్ యాక్సెస్తో మారుమూల ప్రాంతాలతో సహా మాడ్యులర్ మరియు సౌకర్యవంతమైన ఉపయోగం కోసం రూపొందించబడ్డాయి అనమాట. సో అదే అడ్వాంటేజ్. సాంప్రదాయ రియాక్టర్లతో పోలిస్తే వాటికి తక్కువ రీఫ్యూలింగ్ అవసరాలు ఉంటాయి. 3 నుంచి 7 సంవత్సరాల వ్యవధిలో ఉంటుంది అనమాట. సో రీఫ్యూలింగ్ అనేది 4 ఇయర్స్ ఒకసారి, 5 ఇయర్స్ ఒకసారి చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. తరంగ్ శక్తికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. తరంగ్ శక్తి అనేది భారతదేశంలో నిర్వహించబడే అతిపెద్ద అంతర్జాతీయ వైమానిక వ్యాయామం మరియు తమిళనాడు, రాజస్థాన్ 2 దశల్లో నిర్వహించబడుతుంది. సెకండ్ స్టేట్మెంట్. ఈ ఎక్సర్సైజ్లో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు యూకేతో పాటు రష్యా అండ్ ఇజ్రాయెల్ నుండి భాగస్వామ్యం ఉంది. ఈ దేశాలు కూడా పాల్గొంటున్నాయి. ఈ ఈవెంట్లో వివిధ రకాల విమానాలను ప్రదర్శిస్తాం మరియు భారతీయ రక్షణ కంపెనీలు మరియు వినూత్న స్టార్టప్లను హైలైట్ చేసే డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజ్ను ప్రదర్శించబడుతుంది. సో తరంగ్ శక్తి గురించి, ఆపరేషన్ తరంగ్ శక్తి గురించి ఈ క్రింది తరంగ్ శక్తి గురించి, ఎక్సైజ్ తరంగ్ శక్తి గురించి ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో ఇది
ఎయిర్ ఫోర్స్ యొక్క వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్. సో ఇది తమిళనాడులో ఆల్రెడీ జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చి రాజస్థాన్లో జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు యూకే పాల్గొంటున్నాయి, కానీ రష్యా, ఇజ్రాయెల్ అనేది పాల్గొనడం లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఈ ఎక్సర్సైజ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన దేశం యొక్క వైమానిక దళాన్ని ప్రదర్శించడానికి, అంటే డిఫెన్స్ ఎక్స్పో లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 ఆర్ కరెక్ట్, సెకండ్ అనేది తప్పు అనమాట. సో తరంగ్ శక్తి యొక్క ప్రధాన అంతర్జాతీయ వైమానిక ఎక్సర్సైజ్, కానీ రష్యా మరియు ఇజ్రాయెల్ పాల్గొనడం లేదు. ఇది వివిధ విమానాలను ప్రదర్శిస్తుంది మరియు డిఫెన్స్ ఎక్స్పోజ్ను కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో వచ్చిన వ్యాధికారక యాక్సెస్ మరియు బెనిఫిట్ షేరింగ్, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ వ్యవస్థ గురించి కింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. అవసరం మరియు ప్రభావం ఆధారంగా వ్యాక్సిన్ల ప్రపంచ పంపిణీని నిర్ధారించడమా, లేకపోతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఔషధాల ధరలను నియంత్రించడమా, అభివృద్ధి చెందిన దేశాలు జన్యు వనరుల అంతర్జాతీయ వాణిజ్యం కోసం మార్గదర్శకాలను సెట్ చేయడం, జన్యుపరంగా మార్పు చెందిన జీవులపై పరిశోధనలను మెరుగుపరచడం. సో ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ దేనికి సంబంధించిందంటే, ఏ దేశంకి అయితే వ్యాక్సిన్స్ అవసరం ఉన్నాయో ఆ దేశానికి వ్యాక్సిన్స్ని పంపించే పద్ధతి అనమాట. దానికోసం దీన్ని పెట్టారనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా కొన్ని దేశాల్లో ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపాక్స్ తీసుకుందాం, ఇది ఆఫ్రికాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కానీ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే యూరోప్ కంట్రీస్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ వాటిని యూజ్ చేయడం లేదు, కానీ వీళ్ళకి అవి షేర్ చేయడం లేదు. వాళ్ళు స్టాక్ పైల్ చేసి పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ దేశంకి వచ్చినప్పుడు వాడుకుందామని. అలా వీటికి పంపించకుండా, సో ఇక్కడ తీవ్రతరం అవుతున్నా కానీ పంపించడం లేదన్నమాట. సో అలాంటివి లోటుపాట్లు ఉండకుండా ఉండడానికి దీన్ని ప్రవేశపెట్టారనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ వ్యవస్థ వ్యాక్సిన్ల వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి వ్యాధికారక క్రిములపై పరిశోధనల నుంచి ప్రయోజనాలను ప్రత్యేకంగా WHO పంపిణీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పంచుకునేలా నిర్ధారిస్తుంది అనమాట. అంటే అన్ని దేశాలకి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండేటట్టు వీళ్ళు చూసుకుంటారు అనమాట. INS సరిగాట్ అంటే ఏంటి? స్వదేశీ అణుశక్తితో నడిచే బలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి, ఒక అధునాతక నౌకా నిరోధక క్షిపణి, ఒక స్టెల్త్ ఫ్రిగేట్, తీర ప్రాంత నిఘా రాడార్ వ్యవస్థ. సో INS సరిగాట్ అంటే ఏంటంటే, INS సరిగాట్ అనేది స్వదేశీ అణుశక్తితో నడిచే బలిస్టిక్ క్షిపణి క్యాబుల్ అయిన జలాంతర్గామి, అంటే ఏంటి, సబ్మరైన్ అనమాట. సో INS సరిగాట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, INS సరిగాట్ భారతదేశం యొక్క 2వ స్వదేశీ అణుశక్తితో కూడిన బలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి, అంటే సబ్మరైన్ అనమాట. ఇది అరిహంత్ తరగతి జలాంతర్ మార్గంలో భాగం మరియు భారతదేశం యొక్క వ్యూహాత్మక నిరోధకంలో కీలక పాత్ర పోషిస్తుంది. SSBN న్యూక్లియర్ టిప్డ్ బలిస్టిక్ క్షిపణులు కలిగి ఉందన్నమాట. అంటే ఇది న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే సబ్మరైనే కాదు, దీని నుంచి న్యూక్లియర్ వారియర్స్ని కూడా మనం లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఈ బలిస్టిక్ మిసైల్స్తో ఇప్పుడు మనం దీంతో చైనా మీద కూడా మనం న్యూక్లియర్ బాంబ్స్ని ఈ INS సరిగాట్ నుంచి మనం పంపించవచ్చు అనమాట. సో అదే అడ్వాంటేజ్. మరియు నీటి అడుగున ఎక్కువ కాలం ఉంటుంది. ఎందుకు, మామూలుగా ఈ సబ్మరైన్స్ బయటకు ఎందుకు వస్తాయంటే రీఫ్యూలింగ్కి వస్తాయి, ఫుడ్ కోసం వస్తాయి. కానీ ఇప్పుడు ఇది డీజిల్తో నడిచే సబ్మరైన్ కాదు, న్యూక్లియర్ ఎనర్జీతో నడిచేది కాబట్టి ఇది ఎక్కువ రోజులు నీటి లోపల ఉండగలుగుతాం అనమాట. ఫుడ్ ఒకటి ఉంటే చాలు, ఎక్కువ రోజులు నీటి లోపల ఉండగల శక్తి దీనికి ఉందన్నమాట. భారతదేశం యొక్క సముద్ర భద్రత మరియు రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది విశాఖపట్నం నేషనల్ డాక్ యార్డ్లోని ఓడ నిర్మాణ కేంద్రంలో తయారు చేయబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అగాధ జోన్కు అబిసల్ జోన్కు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించింది. అబిసల్ జోన్ అనేది ఈ రీసెంట్గా న్యూస్లో ఉన్నది. సో దాని గురించి ఏంటని అడుగుతుంది అనమాట. అబిసల్ జోన్ అంటే ఏంటంటే, సముద్రం లోపల ఎక్కడైతే సూర్యకిరణాలు పడవో ఆ జోన్ మొత్తాన్ని అబిసల్ జోన్ అంటారు అనమాట. అంటే అట్టడుగున అనమాట, సముద్రాల అట్టడుగున, మహాసముద్రాల అట్టడుగున. సో అబిసల్ జోన్ సూర్యరశ్మి ఈ లోతుల్లోకి చొచ్చుకుపోకపోవడం ద్వారా వర్గీకరించబడుతుంది. దీని ఫలితంగా కమ్యూనికేషన్ కోసం బయోలూమినెసెన్స్ ఉపయోగించబడే చీకటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడున్న జీవులు వాటంతటా అవే లైట్ని ప్రొడ్యూస్ చేసుకోగలదు జీవులు అనమాట. సో అలాంటి జీవులు ఇక్కడ బతుకుతాయి అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, వాటి కలర్ అంటూ ఉండదు. అంత ప్రెజర్లో అలాంటి జీవులు ఉంటాయి అనమాట ఈ అబిసల్ జోన్లో. సూర్యరశ్మి అనేది లోపలికి పోదు కాబట్టి. ఈ అబిసల్ జోన్ ప్రధానంగా కందకాలు, సముద్ర మౌంట్లు మరియు సముద్రపు చీలికల ద్వారా, అంటే ఏమి ఉంటాయి దీంట్లో, ట్రెంచెస్, హిల్స్, అంటే సముద్రం లోపల ఉన్న మౌంటైన్స్,
సో అలా అన్నీ ఉంటాయన్నమాట. అంతర్గంచిన అతి పెద్ద మైదానాలతో కూడిన ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయంటే టెక్టోనిక్ కార్యకలాపాల ద్వారా ఏర్పడతాయని చెప్పి 2వ స్టేట్మెంట్ చెప్పాడు. 3వ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే ఇటీవలి అధ్యయనాలు చిన్న జంతువులచే అధిక వినియోగం కారణంగా అగాధ జోన్లో ఆక్సిజన్ సాంద్రత వేగంగా తగ్గిపోతుందని చెప్పి 3వ స్టేట్మెంట్లో చెప్పారన్నమాట. ఈ స్టేట్మెంట్లో కరెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. 3వది ఏంటి తప్పు అనమాట. ఇక్కడ రీసెంట్ అధ్యయనం ఏం చెప్తుందంటే ఈ అబిసల్ జోన్లో కూడా ఈ చీకటి ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఇంత లోపల అసలు వెలుతురే లేదు కదా అక్కడ. సో కిరణజన్య సంయోగక్రియ జరిగేదానికి అసలు అక్కడ ఛాన్సే లేదు. అయినా కానీ అక్కడ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే సో డార్క్ ఆక్సిజన్ ప్రొడక్షన్ అనమాట. ఈ డార్క్ ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది దాని గురించి చెప్పారనమాట. మనం క్వశ్చన్ చూద్దాం. అబిసల్ జోన్లో సూర్యకాంతి లేకపోవడం వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి భిన్నంగా పనిచేస్తుంది. ఇక్కడ వేరే విధంగా ఆక్సిజన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అది ఎలా అంటే ఇటీవలి పరిశోధన అగాధ సముద్రపు అడుగు భాగంలో డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి అనే కొత్త ప్రక్రియను కనుగొన్నది. క్లారియన్ క్లిప్పర్టన్ జోన్ లోపల బెంతిక్ గదులలో ఆక్సిజన్ సాంద్రతలు పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారన్నమాట. అంటే ఈ లోతుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అది ఎలా అని ఈ దృగ్విషయం మునుపటి అధ్యయనాలను సవాలు చేస్తుంది మరియు వినియోగించిన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేయబడుతుంది అనమాట. ప్రతిపాదిక మెకానిజం ఎలా ఇది ఫామ్ అవుతుందని చెప్పారంటే పాలిమెటాలిక్ నోడ్యూల్స్. సో మనకి ఈ సముద్రపు అడుగున ఏవైతే మూలకాలు ఉంటాయి, మ్యాంగనీస్ కానీ, నికెల్ కానీ, కాపర్ మరియు కోబాల్ట్తో కూడినవి, ఇవన్నీ జియో బ్యాటరీలుగా ఫామ్ అవుతాయి. అంటే ఎలా అయితే ఇక్కడ మనకి భూమి అట్టడుగు నుంచి వేడి వస్తుందో ఆ వేడి ద్వారా ఏమవుతుంది, అది కాకుండా ఎక్కువ ప్రెజర్ ఉండడం వల్ల అవి అక్కడ ఎలక్ట్రిసిటీ లాగా ప్రొడ్యూస్ చేసి ఆ వాటర్ని సో హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్గా డివైడ్ చేస్తాయి అనమాట. దాని ద్వారా మనకు అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. సో జియో బ్యాటరీ లాగా పనిచేస్తాయి. ఇది కాంతి లేకుండా కూడా సముద్రపు నీటి విద్యుత్ విశ్లేషణ ద్వారా మరియు ఆక్సిజన్ ఉత్పత్తిని సులభతరం చేస్తుంది అనమాట. జియో బ్యాటరీలుగా పనిచేసే ఖనిజాలు ఉపరితలం నుంచి 13,000 అడుగుల దిగువన ఉన్న లోతైన సముద్రపు నేలపై ఉన్న లోహ ఖనిజాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి నీటిని విభజిస్తున్నాయి. ఈ సంచలనాత్మక ఆవిష్కరణ భూమి యొక్క ఆక్సిజన్కు కిరణజన్య సంయోగక్రియ జీవులు మాత్రమే దోహదపడుతుందనే ఊహను సవాల్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ అరిగాట్కు సంబంధించి క్రింది ప్రకటన పరిగణించింది. ఐఎన్ఎస్ అరిగాట్ భారతదేశం యొక్క మొట్టమొదటి అణుశక్తితో నడిచే బలిస్టిక్ షిప్ అని జలాంతర్గామి. అంటే నెక్స్ట్ వన్, ఇది దాని అణుచోదక శక్తి కారణంగా ఎక్కువ కాలం నీటిలో మునిగి ఉండగలదు ఈ సబ్మరీన్ అనేది. నెక్స్ట్ 3వది వచ్చి ఐఎన్ఎస్ అరిగాట్ను మజగాన్ డాక్ షిప్ బిల్డ్ యార్డ్ లిమిటెడ్లు తయారు చేసింది. ఏ స్టేట్మెంట్ కరెక్ట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అనమాట. ఎందుకు? ఇది 2వది. సో మనకి భారతదేశంలో ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే అణుశక్తితో నడిచే సబ్మెరీన్ ఏదంటే ఐఎన్ఎస్ అరిహాంత్ తర్వాత వచ్చింది ఐఎన్ఎస్ అరిగాట్. ఇది అణుచోదక శక్తి కారణంగా ఎక్కువ కాలం నీటిలో ఉండగలుగుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఎక్కడ తయారు చేశారు? ఇది తయారు చేసింది విశాఖపట్నంలో. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ తప్పు అనమాట. ఐఎన్ఎస్ అరిగాట్ భారతదేశం యొక్క 2వ అణుశక్తితో నడిచే బలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. ఐఎన్ఎస్ అరిగాట్ను విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సంబంధించి క్రింది వాటిలో ఏది కరెక్ట్ అనమాట. నిర్దిష్ట సంస్థలతో మాత్రమే పరిశోధనలు స్థానీకరించడానికి ఎన్ఆర్ఎఫ్ బాధ్యత వహిస్తుంది. భారతదేశం యొక్క జాతీయ పరిశోధన అవస్థాపన మరియు ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఎన్ఆర్ఎఫ్ దృష్టి పెడుతుంది. ఎన్ఆర్ఎఫ్ జాతీయ పరిశోధన సంస్థలను మినహాయించి రాష్ట్ర స్థాయిలో మాత్రమే పనిచేస్తుంది. ఎన్ఆర్ఎఫ్ తన పాత్రను విశ్వవిద్యాలయాల్లోని పరిపాలనా పనులకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఎన్ఆర్ఎఫ్ అనేది రాష్ట్ర స్థాయి కాదు, యూనివర్సిటీ స్థాయి కాదు, ఇది దేశ స్థాయి అనమాట. సో ఈ 2 తప్పు. ఇందులో ఫస్ట్ కూడా తప్పు అనమాట. స్థానికంగానే కాదు, నేషనల్ వైడ్గా మనకి ఇలా రీసెర్చ్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సంస్థను పెట్టారనమాట. సో ఎన్ఆర్ఎఫ్ అనేది భారతదేశ పరిశోధన మరియు ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో పరిశోధన, ఆవిష్కరణ మరియు అభివృద్ధికి వ్యూహాత్మక దిశను అందించే ఒక అపెక్స్ బాడీ అనమాట. సో ఇది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.